గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఒక డిగ్రీ మనం ఎలా కనుక్కుంటామో, నెక్స్ట్ అవి ఎలా లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, మనకి ఇలా ఫస్ట్ డెఫినేషన్స్ తెలిస్తే మనం ఈజీగా ఈ పాలినామియల్స్ గురించి ఈజీగా కనుక్కోగలుగుతాము. ఎక్స్ వాల్యూ ఎట్లా అనేది ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ అనేది ఇదే డిగ్రీ ఆఫ్ పాలినామియల్. దీనిలో నుంచి కంపల్సరీ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ డిగ్రీ అంటే హైయెస్ట్ డిగ్రీ. అంటే డిగ్రీ అంటే మనం ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైనా చూసుకున్నాం అనుకోండి, ఎవరైనా క్లాస్లో ఫస్ట్ వచ్చారనుకోండి, వాళ్ళ పేరు చెప్తూ ఉంటాం కదా, అట్లానే ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఆ ఈక్వేషన్ యొక్క హైయెస్ట్ పవర్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారంటే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x ఇన్ x ఈజ్ ద హైయెస్ట్ పవర్. ఏమంటున్నారు, ఎక్స్ వాల్యూ హైయెస్ట్ పవర్ ఏది ఉంటే అదే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ ఎగ్జాంపుల్గా చూస్తే 3x + 1 ఉంది. ఇవి ఎన్నైనా ఉండొచ్చు, మనకి ఇక్కడ వేరియబుల్స్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు, ఒక 5, 6 అయినా ఉండొచ్చు, కానీ మనకు హైయెస్ట్ డిగ్రీ అనేదే పాలినామియల్కి డిగ్రీ అనేది. ఇక్కడ ఎంత ఉంది, 1. నెక్స్ట్ 2y² - 3/6y ఉంది. ఇది హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ద పాలినామియల్ ఆఫ్ ద డిగ్రీ 0 ఈజ్ ద కాన్స్టాంట్ పాలినామియల్. ఎప్పుడైతే కాన్స్టాంట్ పాలినామియల్ దేన్ని అంటామంటే, మనం ఎక్కడైతే దానికి ఎక్స్ వాల్యూస్ ఉండకుండా జస్ట్ కాన్స్టాంట్ వాల్యూ ఉంటుందో దాన్ని ఏమంటారంటే డిగ్రీ 0 అంటారు. డిగ్రీ 0 ఉండేదాన్ని ఏమంటారు, కాన్స్టాంట్ పాలినామియల్. ఇక్కడ ఏముంది, డిగ్రీ ఏం లేదు అంటే x⁻0 ఉన్నట్టే. x⁻0 అంటే 1. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, x⁻0 ఏదైనా m⁻0 ఏది వచ్చినా కానీ 1 అనేది, ఇది డిగ్రీ కనుక్కోవడం. ఇంకా నెక్స్ట్ ద పాలినామియల్, ఇక్కడ నుంచి ఫస్ట్ డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏమీ లేకుంటే దాన్ని కాన్స్టాంట్ పాలినామియల్ అంటారు. నెక్స్ట్ దాని నుంచి వెళ్దాం. ద పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. ఏదైతే ఒక పాలినామియల్ తీసుకొని దానికి ఎక్స్ అనేది ఒక్కటే ఉంటుంది, అంటే డిగ్రీ 1 ఒక్కటే ఉంటుంది, నెక్స్ట్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ మనకి ఇక్కడ డిగ్రీ అనేది 1 ఉంది కదా, దీన్ని ఏమంటారు, లీనియర్ పాలినామియల్. లీనియర్ అంటే ఏం లేదు నాన్న, ax + b లేకుంటే mx + c ఇలా ఏదైనా కానీ ఒక్కటే ఉంటుంది. దీనికి ఎక్స్ వాల్యూ అనేది పవర్ అనేది 1 అనే ఉంటుంది, దాన్ని లీనియర్ పాలినామియల్ అంటారు. నెక్స్ట్ ద పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2, ఇక్కడ డిగ్రీ 2 ఉంటే దాన్ని ఏమంటారంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. మనం ఎగ్జాంపుల్గా ఏమి ఇవ్వచ్చు అంటే mx² + c = 0. ఇక్కడ ఎక్స్ అనేది వాల్యూ కంపల్సరీ ఏం లేదు, మనకి ఏం కావాలంటే కంపల్సరీ డిగ్రీ 2 ఉంటే దాన్ని ఏమంటారు, క్వాడ్రాటిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ పవర్ అనేది 3 ఉంటే దాన్ని ఏమంటారు, క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ మనకి ఇది వాల్యూస్ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, నెక్స్ట్ మైనోమియల్ అంటే ఏంటి, బైనోమియల్ అంటే ఏంటి, ట్రైనోమియల్ అంటే ఏంటిది అనేది చూద్దాం.